గత 4 రోజుల నుండి ఇంటర్నెట్ మొత్తాన్ని షేక్ చేస్తున్న ఒకే ఒక మాట, ఒకే ఒక పార్టీ. కాక్రోచ్ జనతా పార్టీ. ఇదంతా కేవలం ఒక 24 సంవత్సరాల కుర్రోడు అభిజిత్ దీప్‌కే పార్టీ పెట్టాడు. సరే విషయంలోకొస్తే బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ చదువుతున్న ఈ అబ్బాయి ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్ అయ్యాడు. మొన్న మే 15 నాడు భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ సూర్యకాంత్ జస్టిస్ జాంగ్మల్య బాగ్జీ కూడిన బెంచ్ కేసు ఒక హియరింగ్‌లో నిరుద్యోగ యువతను కాక్రోచ్‌తో పోల్చాడు. నిరుద్యోగులంతా చేతగాని వాళ్ళు బొద్దింకల్లాగా తిరుగుతా ఉన్నారని. అంతటితో ఆగకుండా ఉద్యోగాలు లేక వీళ్ళు పారాసైట్ లాగా ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు, ఆర్టీఐ యాక్టివిస్ట్ లాగా మారుతున్నారని అన్నాడు. అత్యున్నత న్యాయస్థానం నుండి ఈ వ్యాఖ్యలు సర్వత్రా దుమారం లేపాయి. మేము బొద్దింకలమే, తప్పకుండా కులీన వ్యవస్థను ప్రశ్నిస్తాం. ఇది ప్రజాస్వామ్యం, మాకు ఇచ్చిన హక్కు అని వేల మంది యువత స్పందించారు. న్యాయమూర్తి వ్యాఖ్యలకు ధీటుగా వందల్లో వెబ్సైట్లో మీమ్స్ వీడియోలు తయారయ్యాయి. ఈ అబ్బాయి అభిజిత్ దీప్కి ఏకంగా కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక రాజకీయ పార్టీ పెడుతున్నట్టు కామెంట్ పెట్టాడు. అప్పటి నుంచి ఇతనికి ఇంత సపోర్ట్ లభించింది. ఏంటంటే ఆ న్యాయమూర్తి కాక్రోచ్ లాగా మీరు అసలుకి ఎందుకు చేతగాని వాళ్ళలాగా చూశాడు కదా, ఈ అబ్బాయి దాన్ని సీరియస్ గా తీసుకుని ఒక సొంత పార్టీ పెట్టాడు. అతను అప్పటికే మాటలను వెనక్కి తీసుకున్నాడు. కానీ ఆలోపే ఇతను పార్టీ పెట్టడం సిద్ధమయ్యాడు. అంతది ఇతనికి వేలాది లక్షలాదిగా సపోర్ట్స్ రావడంతో ఇతను అనుకున్నది చేయాలి, నేటి యువతకు ఆదర్శం కావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి.